స్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ స్వాతంత్ర్యానికి అర్థం చేకూర్చే రాజ్యాంగ విలువలను స్మరించుకుంటూ జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించేలా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. హనుమకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్తో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ హనుమకొండ జిల్లాకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అభివృద్ధి, సంక్షేమం, పాలనలో పారదర్శకత, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలుపై వివరంగా ప్రస్తావించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధులను జిల్లా కలెక్టర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా సందేశమిచ్చారు. ఇదే కార్యక్రమంలో విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సామాజిక సేవారంగంలో విశేష సేవలందించిన పలువురికి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ప్రశంసాపత్రాలను అందజేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు, సందేశాత్మక ప్రదర్శనలు హాజరైన వారిని విశేషంగా అలరించాయి. పరేడ్ గ్రౌండ్లో డిఆర్డీఏ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, టెస్కో, హౌసింగ్, వ్యవసాయ ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ను జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు స్టాల్స్లో ప్రదర్శించిన పథకాలు, సేవలపై జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, డిఆర్ఓ వైవి గణేష్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదే రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వైవి గణేష్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా హనుమకొండ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ గౌరవం, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఘనంగా నిర్వహించారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో సర్వేగా ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నది మన భారతదేశం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ రాష్ట్రం. ప్రధాన యాసంగి పంట కాలానికి ప్రధాన పంటల విస్తీర్ణి 1,32,672 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేయడం జరుగుతుంది. పౌర సరఫరాల శాఖ అర్హులైన నిరుపేదల ప్రతి రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెలకు 6 కిలోల చొప్పున కుటుంబంలోని సభ్యులందరికీ ఉచితంగా సన్నబియ్యం అందించడం జరుగుతుంది. జిల్లాలో 2,55,819 ఆహార భద్రత కార్డుల ద్వారా 4,807 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించడం జరుగుతుంది.
దయచేసి రండి అని చెప్పి సందేశంగా ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన రోజు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే పార్టీని సారథ్యం వహిస్తున్నటువంటి మొహమ్మద్ రజా అంకుష్ వలి గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉన్నటువంటి 6 DCP HUL CR వరంగల్ జిల్లా DRDO, RNBL, Office of District, Zilla Collector Karyalayya Sibbandi, Teacher, Right Amulya, Junior Assistant, Office Subordinate, Navani, Office Subject, Amulya, Nizamuddin, Madhav. పంపు బయట